రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జరాబాద్ డివిజన్ జరాద్ మున్సిపాలిటీ NH65 ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే మనకు 20 గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది. 7 lakhs పర్ గుంట చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అవకాశం ఉంది. ఇది విలేజ్కి ఆనుకొని ఈ రకంగా మనకు నష్టపడ దారి ఉంటుంది. దారికి మనకు ఫస్ట్ బిట్ ఉంటుంది, విలేజ్ సెకండ్ బిట్ ఉంటుంది. మనకు 4 వాటర్ ఫ్లో జరిగిన ఏరియా, ఫ్యూ రెడ్ సైల్ ఏరియా, మొత్తం గేట్ ఫెన్సింగ్ డైమండ్ ఫెన్సింగ్ అంతా వేయడం జరిగింది. 7 lakhs గుంట అంటున్నారు. 20 గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇందులో ఎన్ని గుంటలు కావాలంటే అన్ని గుంటలు ఇస్తారు. 5 గుంట, 10 గుంట, 15 గుంట, 20 గుంట టోటల్ కావాలంటే టోటల్ కూడా ఇస్తారు. మొత్తం చూస్తుంటే ఈ రకంగా మనకు గేట్ ఫెన్సింగ్ ఉంటుంది, మొత్తం డైమండ్ ఫెన్సింగ్. ఇది 33 ఫీట్ నష్టపడ దారి, విలేజ్కి సెకండ్ బిట్, మనకు 33 దారికి ఫస్ట్ బిట్. ముంబై హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జరాద్ మున్సిపాలిటీ అండర్లో వస్తుంది మనకు. ఇదైతే కనిపిస్తుందో మొత్తం ఇది ల్యాండ్ టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం, ఫామ్ హౌస్ పర్పస్, గెస్ట్ హౌస్ పర్పస్ చేయాల్సుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. లైట్గా నెగోషియబుల్ అవకాశం ఉంది. పక్కన ఏదైతే కనిపిస్తుందో ఇండ్లకు ఆనుకొని భూమి ఉంటుంది. మనకు విలేజ్కి సెకండ్ బిట్ ఉంటుంది. ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా, మన ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్క్వేర్ బిట్ మొత్తం ఈ రకంగా గేట్ ఫెన్సింగ్ అంతా వేసి ఉన్నది. అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ. మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. లొకేషన్ వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. ఏదైతే కనిపిస్తుందో పక్కన ఇల్లు మొత్తం ఏదైతే కనిపిస్తుందో ఇల్లు అయితే కనిపిస్తున్నాయో ఇళ్ళకి ఆనుకొని భూమి ఉంటుంది. లివింగ్ పర్పస్ కూడా ప్రజెంట్ ఉండొచ్చు, ఫామ్ హౌస్ చేసుకొని. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టినా మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే 12,000 acres ఇండస్ట్రీస్ కూడా నియర్ బై ఉంటుంది. ముంబై హైవే కూడా నియర్ బై ఉంటుంది. జరాద్ మున్సిపాలిటీ లిమిట్లో వస్తుంది ల్యాండ్ ఇది. ఇంకోటి ఏంటంటే ఫామ్ హౌస్ పర్పస్ చేసుకోవాల్సిన చాలా బెస్ట్ ఆప్షన్. లివింగ్ పర్పస్ ఎనీ టైం ఉండొచ్చు. ఫుల్ సెక్యూర్ ఏరియా. అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీ ఇది. క్లియర్